చూద్దాం. కొండలతో చెప్పుము కదిలిపోవాలని, పండలతో మాట్లాడుము కరిగిపోవాలని. కొండలతో చెప్పుము కదిలిపోవాలని, పండలతో మాట్లాడుము కరిగిపోవాలని. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, మనసులో సందేహించక మాట్లాడు. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, యేసుని నామములోనే మాట్లాడు. కొండలతో చెప్పుము కదిలిపోవాలని, పండలతో మాట్లాడుము కరిగిపోవాలని. కొండలతో చెప్పుము కదిలిపోవాలని, పండలతో మాట్లాడుము కరిగిపోవాలని. అమరమున నిద్రించుచుండెనే, గాలిపైకి లేచి అలలు ఎంతో ఎగసి దోనెలోనికొచ్చను జలములు జోరున్న, శిష్యులేమో జడిసి వానలోన తడిసి బహుగా అలసిపోయే. ప్రభువా ప్రభువా లేవవా త్వరగా, మేము నశించిపోతున్నామని ప్రభువును లేపిరి. తమలో ఉంచిన దైవ శక్తి మరచి రక్షకుడు పైకి లేచాడు, శిష్యులకు చేసి చూపాడు, పరిస్థితులతో మాటలాడాడు. ఆ గాలినేమో గద్దించి తుఫాన్ని ఆపేసి నిమ్మలపరిచాడు. శిష్యులను తేరి చూచాడు, విశ్వాసం ఎక్కడన్నాడు, అధికారం వాడమన్నాడు. ఇక మనమంతా ప్రభులాగా చేసేసి గెలిచేసి ప్రభుని స్తుతిద్దాము. సందేహించక మాట్లాడు. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, యేసుని నామములోనే మాట్లాడు. కొండలతో చెప్పుము కదిలిపోవాలని, పండలతో మాట్లాడుము కరిగిపోవాలని. కొండలతో చెప్పుము కదిలిపోవాలని, పండలతో మాట్లాడుము కరిగిపోవాలని. ఇప్పుడు హిజ్కియా టీం పిల్లలు వచ్చి డ్యాన్స్ చేస్తారు.
జాగ్రత్త డానీ జాగ్రత్త. క్రిస్మస్ క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్క చూచి మేము వచ్చినాము రొక్కిపోవుగా, చుక్క చూచి మేము వచ్చినాము రొక్కిపోవుగా. ఓ దేవుడే దీనుడై దిగి వచ్చిన దినం, దేవుడే దీనుడై దిగి వచ్చిన దినం, ఆ ప్రభువే పశుపాకలో పుట్టిన దినం, ప్రభువే పశుపాకలో పుట్టిన దినం, దూతలే పాటలు పాడిన దినం, దూతలే పాటలు పాడిన దినం, జ్ఞానులే ఆరాధించిన దినం. జ్ఞానులే ఆరాధించిన దినం. హల్లెలూయా 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 హల్లెలూయా. Christmas, happy Christmas, Merry Christmas, joyful Christmas. ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. ఓ గొల్లలే పరవశించిపోయిన దినం, గొల్లలే పరవశించిపోయిన దినం, ఓ రాజులే భయభ్రాంతులైన దినం, రాజులే భయభ్రాంతులైన దినం, శాస్త్రులే సత్యాన్ని గ్రహించిన దినం, శాస్త్రులే సత్యాన్ని గ్రహించిన దినం, లోకమే పరవళ్ళు తొక్కిన దినం. లోకమే పరవళ్ళు తొక్కిన దినం. హల్లెలూయా 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 హల్లెలూయా. Christmas, happy Christmas, Merry Christmas, joyful Christmas. Christmas, క్రీస్తు జన్మదినం, Christmas, మేరీ పుణ్యదినం, Christmas, మనకు పర్వదినం, Christmas. లోకానికి శుభదినం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యకు చేసిన అంకుల్ గారు
బాబుల అంకుల్ గారిని బట్టి, వారితో వచ్చిన మాస్టర్ గారిని బట్టి, స్నేహితులను బట్టి మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. మీరు రావడం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు మాతో పాటు ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. పిల్లలు కొరియోగ్రఫీస్ కోసం సిద్ధపడుతున్నారు. వారు సిద్ధపడే లోపు ఓకే రైట్, వారు సిద్ధపడిపోయారు. స్కిట్ చేయడానికి వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారు. ఒక నాటికను వారు ప్రదర్శిస్తారు. మనం అందరం దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అమ్మయ్య, క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ బూజులు సున్నా పెయింటింగ్లు వేసుకోవాలి. పెయింటింగ్లు వేసుకోవాలి. సామానం కడుక్కోవాలి. సామానం నేనా బూజులు తెలుపుకోవాలి. బూజులు క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ పెయింటింగ్లు వేసుకోవాలి. పెయింటింగ్లు సామానం కడుక్కోవాలి. ఏంటక్క ఏం చేస్తున్నావు? అదే క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్కి బూజులు దులుపుకోవడం, సున్నాలు వేసుకోవడం, సామానం కడుగుతున్నాను. చెల్లి నన్ను అడుగుతున్నాను, నువ్వు ఏ పని చేయలేదా? క్రిస్మస్ వస్తుంది కదా అక్క, చుట్టాలు పిలుచుకొని భోజనాలు అంటించుకోవాలి. క్రిస్మస్ వస్తుంది కదా, ప్రాక్టీస్కి వెళ్ళి స్కిట్లు డాన్సులు చేయాలి. ఇదే కదా క్రిస్మస్ అంటే. అవునవును, ఇదే క్రిస్మస్. వస్తుందిరా బాబు, ఒక మాట 2-3 సార్లు చెప్తుంది. అది చెప్పింది మనకు అర్థం అవ్వదు, మనకు చెప్పింది దానికి అర్థం అవ్వదు. ఏంటి ఏం చేస్తున్నారు చెప్పండి. చెప్పానా ఒక్క మాట 2-3 సార్లు చెప్తుందని. క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్కి పూజలు దులుపుకోవడం, సున్నాలు వేసుకోవడం, సామానం కడుక్కోవడం చేస్తున్నాం. అవును, నేను కూడా క్రిస్మస్ వస్తుంది కదా పిండి వంటలు తయారు చేసుకొని వచ్చాను. ఇదే కదా క్రిస్మస్ అంటే. ఇదిగోండి తీసుకోండి. తీసుకోండి. వద్దొద్దు తీసుకోండి. కూర అడిగితే కులం తక్కువ అన్నాడు అంటే నీలాంటాడు ఎవడో ఒకడు. ఏంటి ఇవి ఇచ్చారు? ఇవనుకో నేను తయారు చేసుకొని వచ్చాను అనుకో, మీరు వెంటనే తినేస్తారు. అదే మీకు నచ్చినప్పుడు చెప్పుకొని తింటే బాగుంటుంది. అందుకనే నేను ఇలా తెచ్చాను. క్రిస్మస్ అంటే ఇదే కదా మరి. క్రిస్మస్ అంటే ఇదే, పిండి వంటలు తయారు చేసుకొని ఇరుగు వాళ్ళకి పంచుకోవడమే కదా క్రిస్మస్ అంటే. అందుకే ఎలా తయారు చేసుకొచ్చాను. సరే అయితే నేను వెళ్తున్నాను. సరే వస్తుందా చూపించుకునేదాకా వదిలిపెట్టదు అస్సలు. ఏంటి
ఏంటి ఏం చేస్తున్నావు? కళ్ళుగాని పోయేట్టు ఏం చేస్తున్నావు? సామానం పూజలు కడుక్కుంటున్నాం కదా. సంతలోకి వెళ్ళి నగలు కొనుక్కొని వచ్చాను. బాగున్నాయా? లేదని వేటి ఉన్నదనివే బాగానే ఉన్నాయి నగలు. అందరూ చూపెట్టుకోవడానికి నగలే కదా, అదే కదా క్రిస్మస్. అవునవును, క్రిస్మస్ అదే నగలు చూపించుకోవడమే. కొద్ది జరగబా సేల్ వెళ్ళిపోతుంది. బట్టల పిచ్చి తెస్తుంది, తగలెట్టుకోవడానికి బట్టలు తెచ్చుకుంటుంది. షాపింగ్కి వెళ్ళండిరా బాబు. రేట్లు మాత్రం మామూలుగా లేవురా బాబు. బాబు. చాలా బేవచ్చంగా ఉన్నాయి. ఒక్కొక్క చీర ఉంది 5,000, 10,000 అన్ని రేట్లు ఉన్నాయి. చీర మాత్రం కొనేసుకున్నాను రా బాబు. మరి షాపింగే కదా క్రిస్మస్ అంటే. ఏంటి ఇంకా క్రిస్మస్ అంటే షాపింగే. ఏంటి సంగతులు? సంగతులు అడుగుతుంది చూడండి. ఊరంతా తిరిగి వచ్చింది, అది దాని దగ్గర ఉంటే సంగతులు. ఇంటి దగ్గర మూల కూర్చొని గిన్నెలు తోముకున్న వాళ్ళకి అడుగుతుంది సంగతులు. బత్తిపర్రాలు వస్తుంది వచ్చే చూడండి. దానికన్నా బత్తిపర్రాడు ఇంకొకడు ఉండడే. ఏం చెప్తాదో. ఏట అందరూ ఏం చేస్తున్నారు? క్రిస్మస్ వచ్చింది కదా. క్రిస్మస్కి పూజలు తెలుపుకోవడం చేస్తున్నాము. అదే కదా క్రిస్మస్ అంటే. షాపింగ్ చేయలేదా? షాపింగ్ చేయలేదు. మరి అదే కదా క్రిస్మస్ అంటే. షాపింగ్ చేయలేదు. నగలు కొనుక్కోలేదా? నగలేం కొనుక్కోలేదు. నగలు కొనుక్కోవడమే క్రిస్మస్ కదా. కొనుక్కోలేదు. ఏంటి పిండి వంటలు తయారు చేయలేదా క్రిస్మస్కి? పిండి వంటలు ఏమీ తయారు చేయలేదు. పిండి వంటలే కదా క్రిస్మస్ అంటే. పిండి వంటలు తయారు చేయలేదు. చుట్టాన్ని పిల్లలేదా? ఎవరిని పిల్లలేదు. భోజనాలు అంటించరా? ఎవరిని పిల్లలేదు. భోజనాలు అంటించడమే కదా క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే బట్టలు కొనుక్కోవడం, నగలు కొనుక్కోవడం. క్రిస్మస్ అంటే బట్టలు కొనుక్కోవడం, నగలు కొనుక్కోవడం, అందరినీ పిలుచుకోవడం, సున్నాలు వేసుకోవడం. అది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రీస్తులో ఆరాధించడమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఆత్మీయతను పెంచుకోవడమే క్రిస్మస్. యేసయ్య మన హృదయంలో అనుదినం జన్మిస్తేనే క్రిస్మస్. అడిగి మనం ఈ లోకానికి రాలేదు. అడిగి ఈ లోకాన్ని విడిచిపెట్టి పోనీ ఎప్పుడు మరణిస్తామో తెలీదు. అందుకే లోకాన్ని విడిచిపెట్టి ఆయన్ను ఆరాధించాలి. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను, అవి
అందరికీ హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ ఆనందమును పొందుకుంటున్న వారందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే బట్టలు, షాపింగు, బంగారం, ఏపునారు, నాపురాళ్ళు, స్నేహితులు, బంధువులు, చుట్టాలు, పట్టాలు ఇవి కాదు. హృదయంలో క్రీస్తు జన్మించాలి. క్రీస్తు జన్మిస్తే మనిషి మారిపోతాడు. అప్పుడు వరకు కోపిష్టి చాలా సౌమ్యంగా తయారైపోతాడు. అప్పుడు వరకు తాగేవాడు మానేస్తాడు. అప్పుడు వరకు తిరిగేవాడు వదిలేస్తాడు. మంచి వ్యక్తిగా మారిపోయి పైకి వెళ్తాడు అన్నమాట. ఆ పైకి వెళ్ళినప్పుడే పున్నాగి నరకమును తప్పించుకోవడానికి మానవ లోకములో మనుషుడు చేస్తున్న పాపాలన్నీ పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నం మానవుడు చేస్తూ ఉంటాడు. మేము అందరము చేసిన వారమే. చాలా పాపాలు చేస్తాం. ఇది పోగొట్టుకోవాలని అంటే ఎలాగా? పుణ్యం చేస్తే భూదానం, గోదానం, వస్త్రదానం, ఇంకా కొన్ని దానాలు ఉన్నాయి. వాటి ద్వారా పుణ్యం కలుగుతుందా? నో, నెవర్ కలగదు. వాని ద్వారా జరిగేది ఏంటంటే మనసుకు కొంచెం తృప్తి వస్తుంది. పలానా వాళ్ళకి సహాయం చేసాము, కొంచెం మేలు చేసాము. ఆ సహాయం కొంతకాలం అయినప్పటికి ఎలాగవుతుందంటే మానవ మాతృలకి ఏంటంటే గర్వం వచ్చేస్తుంది. నేను ఒక్కడనే చేయగలను, కాళ్ళు ఎగరేస్తాడు. ఆ తర్వాత ఏంటవుతారు? తర్వాత తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు. మైక్ సౌండ్ చేయకూడదు. పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు, బయట తిరుగుతూ ఉంటారు. అంత అయిపోద్ది. ఆస్తులన్నీ అమ్మేసుకున్న తర్వాత చివరికి ఏటైపోతుంది నా పరిస్థితి అనుకున్నప్పుడు జీవితం మీద, కుటుంబం మీద అప్పుడు ఆశ వస్తుంది. అంత పోయిన వరకు మనిషికి బుద్ధి రాదంటారు అన్నమాట. కుక్క తోక వంకర. ఈ వంకర ఎప్పుడు పోద్దంటే ఒక కర్ర వేసుకెట్టినా సరే పోదు. మానవ జీవితం ఏంటంటే ఈ లోకంలో నడుస్తున్నప్పుడు మీరు క్రైస్తవులు కదండి, మహాపరిశుద్ధులు. నో, నెవర్, ఎవరు పరిశుద్ధులు లేరు. అందరూ పాపులే, నిత్యం పాపం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ నేనే పాపం చేశానా చేయలేదు? చెప్పండి, చేశానా చేయలేదా? చేశాను. చెప్పమంటారా? కరెంటు పోతుందా? నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకే ఊర్లో పెద్దలు ఉన్నారు వేస్ట్ అని. కోపం వచ్చింది రాలేదా? వెంటనే బాబుల గారికి ఫోన్ చేయమని చెప్పాను. అంకుల్ గారికి అందుకే వెంటనే చేయమన్నాను. ఎందుకు ఈ ఊర్లో వాళ్ళు వేస్ట్. కోపం వచ్చింది రాలేదా? పాపం చేసినా చేయలేదా? అదే పాపం. కోపపడుడి, పాపము చేయకుడి. ఈ రెండింటికి లింకప్ ఏంటంటే మానవ జీవితంలో సహజ సిద్ధంగా ఎప్పటికప్పుడు అలా పాపాలు జరుగుతూనే ఉంటాయి. వాటిని సెట్ చేసుకోవడానికే క్రిస్మస్ ఆరాధనలు, ఆదివారం ఆరాధన, బుధవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన. దేవునికి స్తోత్రం. పిల్లల స్కిట్ కోసం చక్కగా సిద్ధపడిపోయారు. నేను మాట్లాడితే నా ఉపన్యాసం 1-2 గంటలు చెప్పగలను. ఇప్పుడు సమయం లేదు కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద నుంచి మానవ జాతి పైకి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది అంటే మానవునికి ఉన్నవి 4: ప్రాణము, ఆత్మ, శరీరము, ఇంకోటి ఉంది. ఈ మూడిట్ల కోసమే చాలామందికి తెలుసు, ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ ప్రాణం అనేది ఒక కోడిని కోసేస్తే బుర్ర, దానికి ప్రాణం పోతుంది, దానికి ఏటవుతుందో తెలియదు. ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ మానవ జాతికి ఉన్న ఈ శరీరము ఈ భూమిపై ఉన్నప్పుడు మంటికి కావచ్చు, కాల్చడం అవ్వచ్చు, లేకపోతే ఎక్కడో సముద్రంలో పడిపోయాడు అనుకోండి, చేపలు తినేస్తాయి. లేకపోతే యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, దాని మీద నుంచి ఒక బస్సు వెళ్ళిపోయింది అనుకోండి, మొత్తం పేస్ట్ అయిపోతాడు. జాగ్రత్తగా అక్కడ అట్లకాళ్ళు పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు గోకేసి ఏదో విధంగా పైకి తీసుకొస్తారు. ఏ విధంగానైనా సరే ఈ మానవ శరీరం ఈ భూమిపై మట్టిగా కలిసిపోతుంది. ప్రాణము పోతుంది, కానీ ఆత్మ ఒకటి ఉంటుంది. ప్రాణమునకు ఆత్మకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది అనే దానికోసమే ఋషులు, మహర్షులు తపస్సులు చేసి కొంతమంది చేతులు ఇలాగ ఉండిపోయి, కొంతమంది కాళ్ళు ఇలాగ ఉండిపోయి, కొంతమంది ఈ స్టైల్లో ఉండిపోయారు. రకరకాల స్టైల్లో అలాగే ఉండిపోయారు. తపస్సులు చేసి ఈ పున్నాగ నరకం నుంచి ఎవడన్నా తప్పించండి రా బాబు అని బాధపడుతూ ఉంటే అప్పుడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అందుకే మీరు చదువుకున్న పుస్తకాల్లో చూడండి, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం ఉంటుంది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. ఈ క్రైస్ట్కు ముందు తర్వాతే లిఖించబడింది చరిత్ర. ఇది లిఖించబడింది బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. క్రైస్ట్ ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, దాన్నే ఇప్పటి వరకు పాఠ్యభాగాలు ఏంటి, మీకు క్యాలెండర్ ఏమిటి, మీకు వస్తున్న బుక్స్ ఏమిటి, మీరేమి చూసినా ఏమి చేసినా క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాతే.
దానికి ముందు వెనకాతలు ఇంకేమీ లేవు. దేవునికి స్తోత్రం. నేను చెప్తుంది అర్థమవుతుంది కదా. ప్రాణము ఆత్మ శరీరం, ఈ ప్రాణం ఇక్కడ పోతుంది, ఆత్మ ఇక్కడ ఉండిపోవద్దు అనుకుంటాం. కాదు కాదు. పున్నాగ నరకం తప్పించుకోవడానికి మానవులందరూ తదరక్తం పరమాత్మైన పుణ్యదానం బలియాగం అనుకుంటూ యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ పాపం పోవాలి పాపం పోవాలి, పుణ్యం చేస్తే పాపం పోతుంది, ఆ పని చేస్తే పాపం పోద్ది, ఈ పని చేస్తే పాపం పోద్ది. ఏ పని చేసినా పాపం పోదు. మనసుకి జస్ట్ సాటిస్ఫాక్షన్ వస్తుందా, నేను పని చేశాను, నేను నలుగురికి బట్టలు పంచాను, నేను నలుగురికి ఇది చేశాను అది చేశాను. కానీ ఆత్మ అనేది దేవుడు ఇచ్చింది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని అంటే ఒకే ఒక్కడు పురుషుడు. అంటే చాలామంది ఈ భూమి మీదకి వచ్చారు చరిత్రలో. ఎందుకంటే నేను దాని విషయంలో నేను ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పగలనంటే, నేను బీటీహెచ్, సిటీహెచ్, ఎంటీహెచ్, ఎండి మాస్టర్స్ అన్నీ చేశాను బైబిల్ మీద. అది కాకుండా పోనీ చదువుకోలేదురా, చదువుకోక బైబిల్ పట్టుకున్నాడు కాదు. నేను బాగా చదువుకున్న వ్యక్తిని. ఇవన్నీ ఫిలాసఫీస్ అన్నీ సెట్ చేసుకుని చూసి ఆఖరికి ఉద్యోగం రిజైన్ చేసేసి దేవుని కోసమే చెప్పాలి, దేవుని కోసమే తిరగాలి. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. దేవుని కోసం ఏదైనా చేయగలి, ఏమైనా చేస్తేనే ఈ భూమి మీద మనకు బాగుంటుంది అనే ఆలోచనతో దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడు పునాది నరకమును తప్పించాలి అని అంటే ఒకడు మార్గం కలిగాడు. ఎందుకంటే చాలామంది వచ్చారు, చనిపోయారు, సమాధులు కట్టాయి. ఇప్పటికీ ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి మనము వాటి మీద సాల్వలు కప్పుతాము, లేకపోతే ఏదేదో చేసి కొవ్వొత్తులు వెలిగిస్తాము, మన యొక్క ప్రేమను చూపిస్తాం. కానీ సమాధిలో నుంచి తిరిగి లేచినది ఒకే ఒక్కడు. ఎవరు 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 బాగా తెలుసు కదా మీకు. సమాధిలో నుంచి మాత్రం ఒక్క మనిషి లేచాడు, ఇంకెవరు లేగలేదు. నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. ఒకసారి ఒక వైజాగ్ ఒక షిప్ వచ్చేస్తే 55,000 పెట్టి 12 పుస్తకాలు కొన్నాను. ఇదేంటండి అన్నారు. అంతే, 55,000 ఓన్లీ 12 బుక్స్. యుగాంతము, యుగ చరిత్రలు ఇవన్నీ ఉంటాయి అందులోని. అన్నీ చదివి 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 జ్ఞానము దేవుడిచ్చాడు. కానీ ఆత్మను మాత్రం రక్షించాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా నా కొరకు బలి అవ్వాలి అన్నప్పుడు దేవుని సేవ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, పాపమును పరిహరించేది, పాపం నుంచి తప్పించగలిగేది ఒకే ఒక్క ఫిలాసఫర్ ఉన్నాడు. ఆయన ఒక్కడు యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట నువ్వు జీర్ణించుకోగలిగితే దేవుని చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచవచ్చు. యేసుక్రీస్తు ఒక్కడే నీకు మార్గము, సత్యము, జీవం. ఆయన ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరడు. తండ్రి అంటే సృష్టికర్త అంటే ఓంకార స్వరూపుడు. ఓంకార స్వరూపుడు అంటే బ్రహ్మ. ఇది ఇంకా స్టార్ట్ చేస్తే చాలా దూరం వెళ్ళిపోద్ది. ఎవరికైనా డౌట్లు ఉంటే నేను తర్వాత కలవచ్చు. పాట వేసేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎదిద్య టీం ఇండెక్స్ చెప్తారు, బైబిల్ ఇండెక్స్.